వరల్డ్స్ బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ అండ్ సక్సెస్ కోచ్ అయిన ప్రముఖ షేక్ అన్వర్ గారిచే మే 18th హైదరాబాద్ లో జరగబోయే 1 డే మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మిలియనీర్ మైండ్ వర్క్ షాప్ కి రిజిస్టర్ చేసుకోండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. మకర రాశి వారికి మే నెలలో విద్యపరంగా, ఆరోగ్యపరంగా, సంతానపరంగా, వ్యాపార పరంగా ఎలా ఉండబోతుంది, మరి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అంటారు? తప్పకుండా అమ్మా. ఈ యొక్క మకర రాశికి ఈ మే మాసంలో జరిగేటువంటి గ్రహ సంచారాన్ని గమనించిన తర్వాత మొన్న జరిగినటువంటి మార్చి 30వ తారీఖు దగ్గర నుంచి వీళ్ళకి శని భగవానుడు 2 నుంచి 3వ స్థానంలోకి వెళ్ళి 3వ స్థానంలో యోగించడము అనేటువంటిది ప్రారంభం చేశారు. దీని మూలాన ఏమిటి అంటే ప్రధానంగా వీళ్ళకి శని యోగించడం అంటే ఇండివిజువల్ ఇండిపెండెంట్ క్యారెక్టర్ కానీ వారి యొక్క ఇండిపెండెంట్ పొటెన్షియల్ కానీ బయటకు వచ్చే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. అయితే ఈ మే నెలాఖరు దగ్గర నుంచి గురుడు అనేటువంటి ప్లానెట్, ఇందాక నేను చెప్పాను కదండి గురు గ్రహం మారుతోంది అని చెప్పి, ఈయనకి గురుడు ఎక్కడికి వెళ్తున్నారు అని అంటే 6వ స్థానంలోకి వెళ్తున్నారు. గురుబలము అనేటువంటిది తగ్గుతోంది. ఏలినాటి శని వెళ్ళిపోయింది కదా, ఏం చేసినా బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఏది పడితే అది చేయొద్దు. డబ్బుల విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ అస్సలు చేయొద్దు. అష్టమంలోకి కేతుగ్రహ సంచారము రాబోతోంది మే 18వ తారీఖు తర్వాత. దీని మూలాన ఏమిటంటే మానసికంగా కృంగిపోవడం అనేటువంటిది, ఒక ప్రశాంతత లేకపోవడము, ఒక డైలమా ఫేజ్లో ఉండడము, ఏం చెయ్యాలో తెలియని దిక్కుతోచని పరిస్థితి అంటుంటాం కదమ్మా, పరిస్థితిలోకి వెళ్ళే అవకాశం కనబడుతోంది. చాలా జాగ్రత్తగా మనోధైర్యంతో ఉండండి. 7వ స్థానంలో కుజగ్రహ సంచారము నీచ స్థితిలో ఉండడం మూలన వైవాహిక జీవితంలో సమస్యలు రావడము, లేకపోతే ఉమ్మడి వ్యాపారంలో ఇబ్బందులు కలగజేయడము, ఇంకా చెప్పాలి అంటే బిజినెస్ ఏదైనా స్టార్టప్ చేస్తే కనుక అది గ్రో అవ్వక అక్కడే మధ్యలో ఆగిపోవడం లాంటివి కనబడుతూ ఉంటాయి. ఒకవేళ పెడితే కనుక పార్ట్నర్షిప్లో పెట్టడానికి మాత్రం ప్రయత్నం చేయొద్దు. ఇకపైన ప్రయత్నం చేయొద్దు. దానిపైన మీ పర్సనల్ చార్ట్లో యోగం బాగుంటే, 7th హౌస్ కనుక బాగుంటే మీరు పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. 6th హౌస్లో గురుగ్రహ సంచారము అప్పుల పాలయ్యేటువంటి యోగము, లోన్స్ ఈఎంఐస్ కట్టలేక ఇబ్బంది పడేటువంటి యోగము కనబడుతోంది. డీఫేమ్ అవ్వడము, చెడ్డ పేరు రావడము, హార్ట్కి సంబంధించి కొలెస్ట్రాల్కి సంబంధించిన ఇబ్బందులు రావడము, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పొచ్చు. పంచమంలో రవిగ్రహ సంచారం నడుస్తోంది. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి, హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి కాస్త ఆటంకాలు, ఒత్తిడి అనేటువంటిది పెరుగుతుంది. సో కొంచెం సమయం ఉంది, వేచి ఉండాలి అని చెప్పచ్చు. 2వ స్థానంలో రాహుగ్రహ సంచారము దాచుకున్న డబ్బులతో సహా ప్రతిదీ కూడా బయటకు వెళ్ళిపోతాయి. ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా పోగు చేసి మరి ఎక్కడో ఇన్వెస్ట్ చేయడము, అవంతా నష్టపోవడం లాంటివి జరిగే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా ఇంకా మీ కష్టాన్ని పెంచాలి. కాన్సన్ట్రేషన్ చేసి ఇంకా ఎక్కువగా చదవాలి. బాగా కష్టపడితే కానీ మీరు అనుకునేటువంటి స్థాయి, ఆ ఉత్తీర్ణత వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. అయితే ఇకపోతే 3వ స్థానంలో శుక్రగ్రహ సంచారం బాగా యోగిస్తోంది. కళారంగంలోనూ సినీ నాటక రంగంలో వ్యవహారం చేసే వాళ్ళకి అద్భుతమైనటువంటి రోజులు అని చెప్పచ్చు. ఎవరైతే ఈ యొక్క బట్టల బిజినెస్లు కానీ, లేకపోతే ఇండిపెండెంట్గా ఆడవాళ్ళకి సంబంధించి అలంకార పదార్థాలకి సంబంధించి క్రియేటివ్ ఫీల్డ్లో కానీ వర్క్ చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా శుభ పరిణామాలు ఈ నెలంతా కూడా సామాన్యంగా బాగుంటాయి. 4వ స్థానంలో బుధగ్రహ సంచారం యోగించడం మూలాన ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, అంటే కుటుంబపరమైన సమస్యలు, కుటుంబపరమైన గొడవలు, తగాదాలు ఉన్న వాళ్ళకి కాస్త ఈ నెలాఖరులో అవన్నీ సర్దుకుని ప్రశాంతమైన వాతావరణం కలగడానికి అవకాశం కనబడుతోంది. పాత బంధుమిత్రులను కలుసుకునేటువంటి యోగం కనబడుతోంది. 3వ స్థానంలో శని కాబట్టి కొత్తగా మీ యొక్క శక్తిని గుర్తించి ఒక ముందడుగు వేయాలి అనేటువంటి ఆకాంక్షతో ముందుకు వెళ్ళడము. ఈ గురువు బాలేదు కాబట్టి పెట్టకూడనటువంటి ప్రదేశంలో డబ్బులు పెట్టడము, అంటే ఇన్వెస్ట్ చేయడం లాంటివి, నష్టపోవడం లాంటివి ఖచ్చితంగా చూస్తారు. ఈ మంత్ అనేటువంటిది డిసైడింగ్ మంత్ అండి. ఈ ఇయర్ మొత్తానికి కూడా చాలా జాగ్రత్తగా వ్యవహారం చేయండి. ఎక్కువగా శివ ఆరాధన చేయాలి, దత్తాత్రేయ స్వామికి ఆరాధన చేయాలి. ప్రతి గురువారము దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకోండి. ప్రతి గురువారము అన్నదానము కానీ, శనగలు దానంగా కానీ ఇవ్వండి. గురుబలం పెరుగుతుంది, ఆర్థిక ఇబ్బందులు రాకుండా కాపాడబడతారు. ఇంకా మరిన్ని శుభ ఫలితాలు కావాలనుకున్నప్పుడు కులదేవతని, ఇష్టదేవతని తప్పకుండా ఎక్కువగా ఆరాధన చేయండి. వీరికి ఏ రోజు బాగా కలిసి వస్తుందంట? ఇక్కడి నుంచి కాస్త శుక్రవారం అనేటువంటిది బాగుంటుందమ్మా. ఉమాగారు, మీరు అన్నట్టుగానే ఎవరికైనా కూడా వారి యొక్క పర్సనల్ చార్ట్స్ ని చూపించుకొని వారు ఏదైతే సమస్యను ఎదుర్కొంటున్నారో దానికి తగ్గట్టుగా పరిహారం చేసుకోవాలి అంటే ఎలా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? తప్పకుండా అమ్మా. ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి అంశాలన్నీ కూడా గోచారానికి సంబంధించినటువంటి అంశాలండి. కానీ
పర్సనల్ చార్ట్ అనేటువంటిది మీకు మాత్రమే యూనిక్గా మీ టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్ బట్టి నిర్ణయించబడుతుంది. దాంట్లో మీ కర్మ ఆధారంగానే మీరు సమస్యలకి గురవుతూ ఉంటారు. ఒకవేళ ఇక్కడ ఎంత యోగం బాగున్నా మీ జాతకంలో సమస్యలు ఉన్నాయి, మీ లైఫ్లో ఉన్నాయి అంటే పర్సనల్ చార్ట్లో దోషం ఉంది అని ఖచ్చితంగా అర్థము. ఒకవేళ ఇక్కడ ఎన్ని దోషాలున్నా మీరు శుభంగా ఉన్నారంటే పర్సనల్ చార్ట్ చాలా బలంగా ఉంది అని అర్థము. ఒకవేళ మీరు ఏ సమస్యతో అయినా బాధపడుతూ ఉన్నట్లయితే ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకోండి. మా వాళ్ళు మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే పూర్తి వివరాలు అందిస్తారు. మీ పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత దానికి గోచారంతో సమన్వయం చేసి తగినటువంటి శాంతి పూజలు ఆచరింపచేసి మంచి రిజల్ట్స్ వచ్చేలా చేస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.